హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక డిఫరెంట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది నేను దేని గురించి చెప్తున్నాను అని చెప్పి. ఎస్, డస్ట్ ప్యాన్ గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన అందరి ఇంట్లో దీంతోనే మన డే స్టార్ట్ అవుతుంది కదా. మంచిగా నీట్గా ఇల్లు మంచిగా ఊడ్చుకొని క్లీన్ చేసుకుని దీంట్లోకి మనం ఎత్తుతాం కాబట్టి మన డే దీంతోనే స్టార్ట్ అవుతుంది. సో అటువంటి డస్ట్ ప్యాన్ చాలామంది మామూలుగా బెండ్ అయ్యి చేస్తూ ఉంటారు. చాలామందికి బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ప్రతిసారి బెండ్ అయ్యి తీసుకోవాలి అని అంటే చాలా కష్టం. యాక్చువల్లీ అపార్ట్మెంట్స్ వాటిల్లో అయితే మనకి మధ్యలో గుమ్మం గడప ఉండదు కాబట్టి ఒకసారే మొత్తం ఈజీగా స్వీప్ చేసేస్తాము. బట్ పెద్ద ఇంట్లో పల్లెటూరులో వాటిల్లో గడపలు అవి ఉంటాయి. ప్రతి రూమ్కి వెళ్ళి ఒంగుని మళ్ళీ అదంతా ఎత్తడం చాలా పని అవుతుంది కదా. ఇది అయితే మీ పని చాలా ఈజీ చేసేస్తుంది. ఈ డస్ట్ ప్యాన్తో పాటు మనకి బ్రూమ్ స్టిక్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్లాస్టిక్ బ్రిస్టల్స్తో అయితే ఉంటుంది. అదైతే ప్రస్తుతం నాకైతే యూస్ఫుల్ అయితే లేదు. కాకపోతే ఓన్లీ డస్ట్ ప్యాన్ సెర్చ్ చేస్తే నాకు దొరకలేదు, దాంతోపాటు జాయింట్గా దొరికింది. ఇంక సరే కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. యాక్చువల్లీ నేను చాలా సైట్స్, ఆన్లైన్ సైట్స్ అవన్నీ సెర్చ్ చేశాను. నాకు అప్పుడు దొరకలేదు. ఇప్పుడు రీసెంట్గా సెర్చ్ చేస్తే నాకు మీషోలో అయితే ప్రోడక్ట్ దొరికింది. చాలా రీజనబుల్ ప్రైస్తో దొరికింది వేరే సైట్స్ మీద కంపేర్ చేస్తే. అండ్ ఈ డస్ట్ ప్యాన్కి మనం పెట్టుకోవడానికి ఇలా 2 హ్యాండిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ, జస్ట్ ఏం లేదు, పెట్టేసుకోవడమే. ఈ 2 వచ్చేసి ఒక డస్ట్ ప్యాన్కి, ఆ 2 వచ్చేసి బ్రూమ్ స్టిక్ అయితే ఇస్తారు. సో నాకైతే ఓన్లీ డస్ట్ ప్యాన్ అయితే కావాలి, కానీ బ్రూమ్ స్టిక్ కూడా దానికి జాయింట్ అటాచ్డ్ అయితే వచ్చింది. ఎవరికైనా యూస్ఫుల్ అయితే చేసుకోవచ్చు. డస్ట్ ప్యాన్ అయితే చాలా ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే మనకు వచ్చింది. చాలా ఈజీ, లైక్ చాలా తేలిగ్గా ఉంది. బరువు అయితే ఏం లేదు. మనకి హ్యాండిల్స్, రాడ్స్ కూడా మనం వెళ్ళినంత బరువు అయితే ఏం లేదు, ఈజీగానే ఉంటుంది మనకి. ఎటు వచ్చి బ్రూమ్ స్టిక్కే కొంచెం నాకు వెయిట్ అనిపించింది, బట్ నేనైతే యూస్ చేయట్లేదు. ఎవరికైనా యూస్ ఉంటే యూజ్ అవుతుంది. బట్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ నాకు 400 బిలో, అంటే 350-400 ఆ రేంజ్లో అయితే వచ్చింది. చాలామంది అడగొచ్చు డస్ట్ ప్యాన్కి ఎంత పెట్టాలని చెప్పి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదండి. లైక్ ప్రతిసారి మనం బెండ్ అయ్యి అన్నీ తీసుకొని వేసుకోవడం కష్టం కాబట్టి ఇదైతే మన పని చాలా ఈజీ అయిపోతుంది. ఈజీగా అయితే స్వీప్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. క్వాలిటీలో అసలు మీరు ఏమాత్రం డౌట్ పడక్కర్లేదు. బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ నేను 1 మంత్ యూస్ చేసిన తర్వాతనే ఈ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో 1 మంత్ యూస్ చేసిన తర్వాతనే రివ్యూ ఇస్తున్నాను కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఏ విధమైన లింక్స్, కోడ్స్ కావాలన్నా నన్ను అడగండి అండ్ కమెంట్ చేయండి. సో దట్ మీకు కమెంట్స్లో ఆన్సర్ అయితే ఇస్తాను. సో దట్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టాక్స్. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి ఎప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు మీరు వీడియో చూసుంటే. సో అంతే అండి వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఒక మంచి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.